హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టెప్ టు లర్న్. దిస్ ఇస్ శ్రవణ్ కుమార్. సింగరేణి కాలేజెస్ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగాలతో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇక ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వివరాలకు వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సింగరేణి కాలేజెస్ నుంచి దాదాపుగా 372 పోస్టులతో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు ఫిల్అప్ కాబడుతున్నాయి, వాటి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ నోటిఫికేషన్ లో చూద్దాం ఫ్రెండ్స్. అందులో ముందుగా ఫిట్టర్ ట్రైనీ అనే పోస్ట్ చూసినట్లయితే దీనికి మగవారికి మాత్రమే ఎలిజిబిలిటీ కల్పించారండి. ఇది కేటగిరీ 1 కి సంబంధించినటువంటి పోస్టు. దీంట్లో వేకెన్సీస్ కనుక చూసినట్లయితే 128 వేకెన్సీస్ చూపిస్తున్నారు. ఇందులో 118 పోస్టులు రెగ్యులర్ పోస్టులు, 10 పోస్టులు అనేవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి. మొత్తంగా కలిపి 128 పోస్టులలో 23 పోస్టులు అనేవి అన్రిజర్వ్డ్ కి సంబంధించినటువంటి పోస్టులు, 105 పోస్టులు అనేవి లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అండి. మరి ఈ అన్రిజర్వ్డ్ ఏంటి, లోకల్ కేటగిరీ ఏంటి అనే విషయాలు కూడా మీకు చెప్తాను. దానికన్నా ముందు వివిధ రకాల పోస్టులు మరియు వాటి యొక్క క్వాలిఫికేషన్ గురించి పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. ఈ పోస్ట్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్ ఎలిజిబిలిటీగా మెన్షన్ చేశారండి. వీటితో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఫిట్టర్ ట్రేడ్ లో కలిగి ఉన్న వారికి ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ గా చెప్తున్నారండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వరకు దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ కేటగిరీ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అన్రిజర్వ్డ్ పోస్టులకి లోకల్ మరియు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హులేనండి. మరి లోకల్ మరియు నాన్ లోకల్ ఏ విధంగా చూస్తారో పోస్టుల వివరాలు పూర్తిగా చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఎలక్ట్రీషియన్ ట్రైనీ అనే పోస్ట్ చూసినట్లయితే దీనికి కూడా కేవలం మగ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులుగా మెన్షన్ చేశారు. వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మొత్తంగా 51 వేకెన్సీస్ ఉన్నాయండి. దీంట్లో అన్రిజర్వ్డ్ కింద 8 పోస్టులు, లోకల్ కేటగిరీ వారికి 43 పోస్టులు. క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ తో పాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి రిలవెంట్ ఫీల్డ్ లో. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు వరకు దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వారికి చూసినట్లయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారు. వెల్డర్ ట్రైనీ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 54 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. అందులో అన్రిజర్వ్డ్ కింద 10 పోస్టులు, లోకల్ కేటగిరీలో 44 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ అన్రిజర్వ్డ్ మరియు లోకల్ పోస్టుల కింద మీకు కేటగిరీ వైజ్ పోస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ తో పాటు రిలవెంట్ ఫీల్డ్ లో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ని కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వరకు దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అదేవిధంగా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ కేటగిరీ వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ని కల్పిస్తున్నారండి. అలాగే టర్నర్ లేదా మెషినిస్ట్ ట్రైనీ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 22 వేకెన్సీస్ చూపిస్తున్నారు. అందులో అన్రిజర్వ్డ్ కింద 4 పోస్టులు, లోకల్ క్యాండిడేట్స్ కి 18 పోస్టులు వేకెన్సీస్ చూపించారండి. అదేవిధంగా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ తో పాటు 2 years ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ని కలిగి ఉండాలండి. అంతేకాకుండా ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ లో పాస్ అయి ఉండాలని కూడా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వరకు దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి. అదే విధంగా మోటార్ మెకానిక్ ట్రైనీ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 14 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. అందులో అన్రిజర్వ్డ్ వారికి 2 పోస్టులు, లోకల్ క్యాండిడేట్స్ కి 12 పోస్టులు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th క్లాస్ తో పాటు రిలవెంట్ ఫీల్డ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ని కలిగి ఉండాలి. అంతేకాకుండా ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి మరియు బీసీ క్యాండిడేట్స్ కి మొత్తంగా చూసినట్లయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారండి. అదేవిధంగా ఫౌండరీ మ్యాన్ లేదా మౌల్డర్ ట్రైనీ అనే పోస్ట్ కనుక చూసినట్లయితే దీంట్లో 19 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారు. అన్రిజర్వ్డ్ కింద 3 పోస్టులు, లోకల్ క్యాండిడేట్స్ కి 16 పోస్టులు, మొత్తంగా కలిపి 19 పోస్టులు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ తో పాటు రిలవెంట్ ఫీల్డ్ లో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ని కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వరకు దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ కి 5 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారండి. చివరగా జూనియర్ స్టాఫ్ నర్స్ అనే పోస్ట్ చూసినట్లయితే దీనికి కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులుగా మెన్షన్ చేశారు.
అదేవిధంగా ఒకసారి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే మొత్తంగా కలిపి 84 పోస్టులు వేకెన్సీస్ అనేది చూపించారండి. అందులో అన్రిజర్వ్డ్ వారికి 17 పోస్టులు, లోకల్ క్యాండిడేట్స్ కి 67 పోస్టులు అండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ క్యాండిడేట్స్ కి 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి పోస్టులలో లోకల్ మరియు అన్రిజర్వ్డ్ అనే పదాలు చూసాం. మరి ఇక్కడ లోకల్ అంటే ఏంటి అంటే ఎవరైతే అభ్యర్థులు పాత జిల్లాల ప్రకారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు చెందిన వారైతే ఉంటారో వారు లోకల్ క్యాండిడేట్స్ గా పరిగణించబడతారని మెన్షన్ చేశారండి. ఎవరైతే అభ్యర్థులు ఈ 4 జిల్లాలు కాకుండా వేరే జిల్లాలకు సంబంధించిన వారు అయి ఉంటారో వారు నాన్ లోకల్ కేటగిరీగా పరిగణించబడతారు. అలా నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కేవలం అన్రిజర్వ్డ్ పోస్టులకు మాత్రమే అర్హులండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ప్రారంభించబడిందండి. జనవరి 22, 2021 నుంచే ప్రారంభించబడింది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి 4, 2021గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే కేవలం 200 రూపాయలుగా మెన్షన్ చేశారండి. అదే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారైతే వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే దీనికి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని మెన్షన్ చేశారండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ వారికి 30% గా మెన్షన్ చేశారు. బీసీ వారైతే 25% గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారైతే 15% గా మెన్షన్ చేశారండి. ఇది కేవలం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. మెరిట్ ఆధారంగానే పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి జాబ్ నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.